మరి అప్పుడేం మాట్లాడాల? ఆ తోటకూర కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మా ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నాను, అసలు మా మాధవ్, గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి. తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా నేరం చేశాడని మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో తేల్చుకుంటాం, మా లీగల్ టీం తేల్చుకుంటుంది. తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం, నగరంపాలెంలో పెట్టామంటే నగరంపాలెం పోలీస్ యంత్రాంగం పూర్తి బందోబస్తు పెట్టారు. మమ్మల్ని వెళ్ళకోకుండా చాలాసేపు రిక్వెస్ట్ మీద మొత్తానికి పంపించారులే. వెళ్ళాం. విషయం మాత్రం సమాచారం కరెక్ట్గా లేదు. సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఆయన మా పార్టీ ఎక్స్ ఎంపీ. ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే మేము మీ సంగతి కూడా కోర్టులో తేల్చుకుంటాం పోలీసు వారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నిన్న మాజీ మంత్రి కార్బన్ నాగేశ్వరరావు గారి మీద కూడా కేసు కట్టారు సార్ నగరంపాలెం పోలీసు. దేనికో టీడీపీ వాళ్ళని ఏదో గుంటూరులో ఇచ్చేస్తానా అని చెప్పి టీడీపీ నాయకులు వచ్చి. సరే, ఇక ఇలాంటి కేసులు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే పొలిటికల్ విమర్శ చేసినా కేసులు కడుతున్నారు, లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తాం మేము ఇంకంతకన్నా? అవును, మొత్తం చెప్పింది ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగత ఏం చెప్పండి, మధ్య మీరు అడ్డం వచ్చి అయిపోయింది. సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్తున్నారు కదా, మీ కార్యకర్తలు కూడా మీరు ఏం చెప్పాలనుకున్నారు? నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేవి చాలా సహజమైనవి. మేము రాజకీయ విమర్శలు చేస్తాం. బిలో ద బెల్ట్ అంటారు. ఎమ్మ ఎక్క, వాడు వీడు, వాడిని వీడు, వీడిని వాడు, ఇవి ఎవరు చేసినా తప్పే. దాన్ని మేమేమి సంబంధం మా వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయకూడదు. ఇవాళ ఏంటండి నాకు అర్థం కాల. ఆడెవడో సీమరాజు అంట, ఆయన మహానుభావుడు ఎట మాట్లాడతాడు చూశారుగా. ఇతను పాపం చిన్న కుర్రోడు ఎందుకు చెడిపోయాడు నాకు అర్థం కాల. ఎంత పచ్చి బూతులు మాట్లాడతాడు. ఎవరిని పడితే వాళ్ళని, ఎంత వాళ్ళని పడితే అంత వాళ్ళని. ఇవాళ గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు కానీ అడుగుతా ఉన్నా. మొట్టమొదటి రోజునే తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు? 11 మాసాల వరకు ఎందుకు పెంచి పోషించావు? ఇవాళ సమాజం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అంతే నోరు మూసుకుని ఉన్నావేంటని అన్ని వేళ్లు నీ వైపును చూపించినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం నాటకం ఆడుతా ఉన్నావు తప్ప దీనిలో నీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటని గోరంట మాధవ్ గారిని తీసుకు అరెస్ట్ చేశారు. ఓకే, క్రైమ్ ముందు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా చెప్పరే? చెప్పడానికి ఎందుకు తడబడుతున్నారు? వెనక నుంచి తీసుకుపోయారని మీడియా వాళ్ళే చెప్తున్నారే. ఎందుకు వెనక నుంచి తీసుకెళ్ళాలి? కొడతారా? చంపేస్తారా? ముందే తీసుకెళ్ళవచ్చు కదా నిజమైతే. సో అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా పోలీస్ అధికారులని సహించేది లేదు. న్యాయస్థానాలున్నాయి. జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నా. నిజంగా మా గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ, ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతన్ని దొడ్డి దోవన నగరం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళితే మాత్రం ఇది తప్పు, ఇది నేరం అని చెప్పదలుచుకున్నా. లేదంటారు మా పొరపాటు అంటారు. సరే, అది వేరే విషయం. ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ గారిని తక్షణమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సమాజానికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, లేదా మా పార్టీ సభ్యులకి, మా బోటి వాళ్ళకి ఇవ్వాలి. కోర్టులో ఇమీడియట్ గా ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ద డిమాండ్. ఓకే, పోలీసులు అడిగితే దొరకట్లేదండి వాళ్ళకి 4-5-6 నెలల నుంచి. సరే, ఇప్పుడు నేను మరి చెప్తున్నా మరొకసారి. ఐఎమ్ రీటరేటింగ్. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాటిన ఇత్తనం. నీళ్లు పోసింది లోకేష్, పెంచింది ఐటీడీపీ. ఇవాళ గొంతు మీదకి వచ్చేటప్పటికి సమాజంలో చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పెంచిన మొక్కని బలి చేసే కార్యక్రమం ఇక్కడికి వచ్చే ముందు మాకు తెలిసినటువంటి సమాచారం ఏమిటంటే వెనుక నుంచి ఆయన్ని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు అని మాకు ఒక సమాచారం వచ్చింది. ఎంతవరకు నిజమో తెలియదు. దాని మీద కొద్దిగా ఆందోళన చెందాం. ఎందుకు వెనుక నుంచి తీసుకువెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి
ఎంటర్ కాకుండా కొంతసేపు నివారించారు. తర్వాత ఎమ్మెల్సీ గారు నేను వచ్చాం, మేమిద్దరం వచ్చి మాట్లాడతామని చెప్పిన తర్వాత ఆ డిఎస్పీ అరవింద్ గారు బయటకు వచ్చారు. వచ్చి 1-2 సార్లు మేము వారిని అడిగాం. ఆయన మా డ్యూటీకి అడ్డం వచ్చాడు, అందువల్ల మేము ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశాము అని అన్నారు. మేము అనుమానాన్ని దీన్నే వ్యక్తం చేశాం. వెనుక నుంచి తీసుకువెళ్లారని చెబుతున్నారండి, ఎంతవరకు నిజము అంటే చాలాసేపు ఆయన ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేయలేనండి నేను అని